శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గణేశన్ అనే పరమాచార్య స్వామివారి భక్తుడు ఒక ఆయన అతని జీవితంలో మహాస్వామివారు చేసినటువంటి లీలను ఈ విధంగా వివరించారు. కంచి పరమాచార్య స్వామివారు హంపీలో మకాం చేస్తున్నారని తెలుసుకొని నేను నా భార్యతో పాటు మహాస్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఉదయం 10 గంటలప్పుడు మహాస్వామివారిని దర్శించుకున్నాము. అప్పుడు వారు నన్ను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు అని అడిగారు. 3 రోజులు పెరియవా అని అన్నాను నేను. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి నాతో పాటు 10 రోజులు ఇక్కడ ఉండగలవా అని అడిగారు. నేను కొంచెం సంకోచంతో 3 రోజుల సెలవుపై ఇక్కడికి వచ్చాను, ఎక్కువ రోజులు అంటే ఆఫీసు వారు ఒప్పుకోరు అని బదులిచ్చాను. మహాస్వామివారు సరే 3 రోజులు ఉండు అని చెప్పారు. సాయంత్రం 4 గంటలప్పుడు మహాస్వామివారు నన్ను పిలిచి, ఉదయం నేను 10 రోజులు ఉండగలవా అని అడిగితే కుదరదన్నావు కదా, కానీ నువ్వు ఇప్పుడే ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్ళిపో అని అన్నారు. స్వామివారు ఇలా అనడం నన్ను కొద్దిగా కలచివేసింది. ఎందుకు నన్ను ఈ రాత్రికే వెళ్ళమంటున్నారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, లేక ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను. వారి మాటను శిరసా వహించి స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇద్దరము బయలుదేరాము. రైల్వే స్టేషన్కు వచ్చి అంతకుముందు 3 రోజుల తర్వాత హంపీ నుండి హైదరాబాద్ ప్రయాణానికి బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేయించుకొని ఇప్పుడు ప్రయాణం ఎలా అని ఇద్దరము ఆలోచిస్తున్నాము. ఇద్దరము మాట్లాడుకుని జనరల్ బోగి ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. మా మాటలను విన్న స్టేషన్ మాస్టారు అంతకు ముందే 2 బెర్తులు ఖాళీ అయ్యాయని చెప్పారు. మీకు కావాలంటే ఆ ఖాళీ బెర్తులను మీకు కేటాయిస్తాను అని కూడా చెప్పారు. ఎంతటి అనుగ్రహం నా పైన స్వామివారికి! మా కోసం 2 బెర్తులు కూడా ఏర్పాటు చేశారు. మనసులోనే స్వామివారికి నమస్కరించి రైలు ఎక్కాము. మరునాడు ఉదయం రైలు హైదరాబాద్ శివారుకు చేరుకుంటూ ఉండగా చాలామంది ప్రజలు మా ట్రైన్పై రాళ్ళు వేస్తూ గట్టిగా నినాదాలు చేస్తూ కనపడ్డారు. వెంటనే రైలు తలుపులు కిటికీలు మూయవలసిందిగా అందరికీ టికెట్ కలెక్టర్ చెప్పారు. మేము కాచిగూడ స్టేషన్కు చేరుకునే వరకు దాదాపు 45 నిమిషాల పాటు రైలుకు రాళ్ల దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మేము రైలు దిగగానే ఏమిటి విషయమని ఆరా తీయగా ఢిల్లీలోని జనతా ప్రభుత్వం నిన్న రాత్రి 7 గంటలప్పుడు ఇందిరాగాంధీ గారిని అరెస్టు చేశారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావున వాళ్ళు ధర్నాలకు దిగారు. ఇందిరాగాంధీ గారు అరెస్ట్ అయినది రాత్రి 7 గంటలకి, కానీ పరమాచార్య స్వామి వారు మమ్మల్ని వెళ్ళమన్నది 4 గంటలకే. మీరు నమ్మండి, తరువాత 9 రోజుల దాకా రైళ్ల రాకపోకలు లేవు. అంటే 10 రోజుల పాటు రైళ్లు ఉండవని మహాస్వామి వారికి నిన్న ఉదయమే తెలుసు. అందుకే నన్ను 10 రోజులు ఉండగలవా అని అడిగారు. నా తల్లి, నా దైవం నన్ను ఎలా రక్షించిందో అని ఇప్పటికీ తలుచుకుంటే వారి కరుణకు శరీరం పులకిస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.